భారత్లో మెదడును తినే అమీబా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా ఈ వ్యాధి సోకిన కేరళలోని కోజికోడ్కు చెందిన 14 ఏళ్ల మృదుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఒక చిన్నపాటి చెరువులో స్నానానికి దిగిన అనంతరం అతనికి వ్యాధి సోకింది. ఈ వ్యాధిని అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్ PAM అని పిలుస్తారు. ఈ వ్యాధి నెగ్లేరియా ఫోలెరీ అనే అమీబా వల్ల వస్తుంది. ఈ అమీబా నీటి ద్వారా శరీరంలోనికి చేరినప్పుడు 4 రోజుల్లోనే అది మానవ నాడీ వ్యవస్థపై అంటే మెదడుపై దాడి చేస్తుంది. 14 రోజుల వ్యవధిలో ఇది మెదడులో వాపుకు కారణమవుతుంది. ఫలితంగా బాధితుడు మరణిస్తాడు. ఈ ఏడాది కేరళలో ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 3 మరణించారు. కేంద్ర ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రాం వారు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 22 మంది మృతి చెందారు. వీటిలో 6 మరణాలు 2021 తర్వాత నమోదయ్యాయి. కేరళలో మొదటి కేసు 2016లో వెలుగులోనికి వచ్చింది. మొట్టమొదటిగా ఈ వ్యాధి 1965లో వెలుగులోనికి వచ్చింది. దీనికి చికిత్స ఉందా అని చూస్తే గనక ఇది వచ్చిన చాలా మంది మరణించారు. ఇది వచ్చినటువంటి 1 నుంచి 9 రోజుల్లోనే మనకి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. సిమ్టమ్స్ ఏంటి అని చూస్తే గనక స్టమక్ టెండర్నెస్, అప్పుడప్పుడు వచ్చి తగ్గే ఫీవర్స్, నాసియా, డయేరియా, సడన్గా వెయిట్ తగ్గడం, మతి స్థిమితం లేకపోవడం. దీని బారిన పడకుండా ఉండాలి అంటే స్విమ్మింగ్ చేసేటప్పుడు నోస్ క్లిప్స్ యూజ్ చేయాలి. అలాగే మురికి వాటర్లోనూ అలాగే నిల్వ ఉండిన వాటర్లో కూడా స్విమ్మింగ్ చేయకూడదు. ఇప్పటి వరకు క్యూర్ అయిన వారు 4 మాత్రమే. ఇది ఎక్కడ వ్యాప్తి చెందుతుంది అంటే ఎక్కువగా స్విమ్మింగ్ పూల్స్లోనూ, బురద గుంటలు, రీక్రియేషనల్ వెన్యూస్లో ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే వామ్ వాటర్లో కూడా ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అమీబా స్విమ్మింగ్ చేసేటప్పుడు ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించి అది ప్రవేశించిన కొన్ని గంటల్లోనే వ్యక్తి కోమాకు గురి అవుతాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే మరణిస్తాడు. హాట్ వాటర్తో తరచుగా స్విమ్మింగ్ చేసేవారికి కూడా ఈ ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. గత సంవత్సరంలో 2000 మందికి పైగా ఈ వ్యాధి సోకిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతుంది.